గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు ఫస్ట్ న్యూస్. సుప్రీంకోర్ట్ ఎక్స్టెండ్స్ 10 కిలోమీటర్ మైనింగ్ బఫర్ టు వెట్లాండ్స్. అంటే వెట్లాండ్స్ చుట్టూ 10 కిలోమీటర్స్ వరకు ఎట్లాంటి మైనింగ్ కానీ ఏది జరగొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సెకండ్ న్యూస్, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్. ఇదేంటిదంటే పిగ్స్కి వేస్తారు. అగ్రికల్చర్ మినిస్ట్రీ ఈ వ్యాక్సిన్ని ఇండియాలో కూడా స్టార్ట్ చేసింది. పిగ్స్కి వేయడం, అవి పొలాలని అవన్నీ ఖరాబ్ చేస్తాయని పందులోకి వేస్తున్నారు. ఆ వ్యాక్సిన్ నేమ్ MA104 సెల్ లైన్ అని. థర్డ్ న్యూస్, కేరళ మొత్తం ఆ గవర్నమెంట్ స్కీమ్స్, యాక్టివిటీస్ ఇవన్నీ AI లెడ్ గవర్నెన్స్ని ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది కేరళ స్టేట్. ఫోర్త్ న్యూస్, ఆపరేషన్ త్రిశూల్. ఇది ఫుజిటివ్ అంటే ఎవరైతే ఇండియాలో మోసం చేసి వేరే కంట్రీస్కి వెళ్ళిపోతారు, ఇక్కడ స్కామ్స్ చేసి, ఇప్పుడు విజయ్ మాల్యా లాగా వాళ్ళని. ఈ ఆపరేషన్ త్రిశూల్ అనేది వాళ్ళందరినీ పట్టుకొని మళ్ళీ ఇండియాకి బ్యాక్ తీసుకురావడం. ఇది CBI ఇంకా ఇంటర్పోల్ కలిసి పనిచేసినారు. టోటల్ 274 ఫుజిటివ్స్ని ఇండియాకి తీసుకొచ్చినారు రిటర్న్. నెక్స్ట్ న్యూస్, బ్రిక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ మీటింగ్ భువనేశ్వర్లో జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్, అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం. తిను ఒక ఇండియన్ సైంటిస్ట్. విక్రమ్ సారాభాయ్ మెడల్ 2026 ఈమె గెలుచుకున్నారు. ఫస్ట్ ఉమెన్ సైంటిస్ట్ అనమాట ఈ మెడల్ రావడం. సెవెంత్ న్యూస్, రెపో రేట్ అనేది 5.25%కి డిసైడ్ చేసింది మానిటరీ పాలసీ కమిటీ. ఇది హెడ్ చేసింది RBI గవర్నర్. నెక్స్ట్ న్యూస్, ఈ ఉపహార్ ఆన్లైన్ ఆక్షన్. అంటే మొత్తం ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇండియాలో తిరిగినప్పుడు గిఫ్ట్స్ ఇస్తారు కదా, ప్రెసిడెంట్ వస్తాయి. సో అలా 300 గిఫ్ట్స్ని ఆన్లైన్ ఆప్షన్లో పెట్టినారు. 5th సెప్టెంబర్ వరకు ఉంది. అక్కడ ఆ గిఫ్ట్స్ని ఆ ఆప్షన్లో వచ్చిన అమౌంట్ని సోషల్ వెల్ఫేర్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ న్యూస్, నోటో అనే ఆర్గనైజేషన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఒక మొబైల్ యాప్ అనేది స్టార్ట్ చేసింది. 10th న్యూస్, తన్వి శర్మ అనే ఆమె ఉమెన్ సింగిల్ టైటిల్ అనేది గెలుచుకుంది. బ్యాడ్మింటన్ ప్లేయర్. సైనా నెహ్వాల్ 2008లో గెలుచుకున్నారు. తన తర్వాత 2026లో మళ్ళీ తన్వి శర్మ. 11th న్యూస్, విశ్వేష్ నేగిని ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ టు ఇరాన్గా అపాయింట్ చేసినారు. లాస్ట్ న్యూస్, హర్షిత జక్కార్ బికేమ్ ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ సైక్లిస్ట్ టు పార్టిసిపేట్ ఇన్ టోర్ డి ఫ్రాన్స్ ఫెమిస్. ఇరాన్కి ఇండియాకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. చాబహార్ పోర్ట్ అని ఉంది. ఆ పోర్ట్ నుంచే ఇండియాకి సెంట్రల్ ఏషియా ఇంకా వెస్ట్ ఏషియాకి యాక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ గైస్, దట్స్ ఇట్. ఫాలో మీ ఫర్ మోర్.